శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒకసారి రామారావు గారిని, మురళీమోహన్ గారిని, చంద్రమోహన్ గారిని అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో ఫిక్స్ చేశారు. మొత్తం అడ్వాన్స్ ఇచ్చారు. షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ వెళ్ళారు. చంద్రమోహన్ గారి పార్ట్ వచ్చింది. షూటింగ్ ఈయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన ఎవరో పలకించట్లే, మేకప్ వేయట్లే. మేకప్ వేయాలి కదా, కాల్ షీట్ ఉంటే. ఆయన వెళ్ళాడు, ఎవరో రెస్పాండ్ కావట్లే. ఏంటని చూస్తే, తీరా చూస్తే ఆ క్యారెక్టర్కి బాలకృష్ణ పెట్టారు. ఏమిటని అడిగితే మరి పెద్ద ఆయన చెప్పారండి, మరి ఏం చేస్తామని చెప్పారు. దాంట్లో విపరీతమైన కోపం వచ్చేసింది చంద్రమోహన్ గారికి. ఇంత అవమానం చేస్తారు ఒక ఆర్టిస్టుని, ఇండస్ట్రీకి పెద్ద అయ్యుండి ఆయన చేయాల్సిన పని ఇదేనా అని మనసులో అనుకుని, ఎవరికి అంటే ఎవరో ఒప్పుకోరు కదా రామారావు గారిని అంటే. వచ్చేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక దాని గురించి కాసేపు ఆ రోజంతా బాధపడ్డాడు. భార్య ఓదార్చుతుంది కదా చలంద్ర గారు. అది అయిపోయిన తర్వాత ఇక 2 రోజుల తర్వాత 2 మనుషులు పంపించాడు ఆయన రామారావు గారు. దాని కాంపెన్సేషన్గా ఒక సినిమాలో అవకాశం ఇచ్చారు, వచ్చింది మంచి క్యారెక్టరు, మిమ్మల్ని చేయమంటున్నారు పెద్ద అని చెప్పారు రామారావు గారు అని చెప్పారు. నేను చేయను, ఆయన సినిమాలో అసలు ఇచ్చినా కూడా చేయను, హీరోగా ఇచ్చినా కూడా చేయను, అది చెప్పండి వెళ్ళి అని చెప్పి చంద్రమోహన్ గారు పంపించారు. కానీ ఈయన చంద్రమోహన్ గారికి ఇదే కథ, ఇదే సినిమా ఎంజీఆర్ తీస్తూ చంద్రమోహన్ 3వ తమ్ముడికి అదే క్యారెక్టర్కి చంద్రమోహన్ వేసి తీశారు తమిళ్లో. సూపర్ హిట్. ఎంజీఆర్, ఆంధ్ర ఎంజీఆర్ అని అప్పుడే వచ్చింది ఈయనకి పేరు చంద్రమోహన్కి.